చిన్న పిల్లలకు వాడే కోల్డ్ రీఫ్ దగ్గుమందు ఇప్పుడు పాయిజన్ గా మారింది. ఈ సిరప్ కారణంగా మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లాలో 7 పిల్లలు కిడ్నీ ఫెయిల్యూర్ తో చనిపోయారు. రాజస్థాన్లో కూడా కొంతమంది చిన్నారులు మృతి చెందారు. సిరప్ లో డయోథిలిన్ గ్లైకాల్ వంటి విష పదార్థాలు కలుషితం కారణంగా ఈ మరణాలు జరిగాయని భావిస్తారు. ఎన్సీడీసీ ఇప్పటికే కోల్డ్ రీఫ్ సిరప్ శాంపిల్ సేకరించి దర్యాప్తు ప్రారంభించింది. ఇంతమంది చిన్నారుల మరణాలకు కోల్డ్ రీఫ్ దగ్గు సిరప్ పై కారణమన్న ఆరోపణలు వెలువెత్తాయి. దీంతో తమిళనాడులో ఈ సిరప్ పై నిషేధం విధించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఫార్మసీలు కోల్డ్ రీఫ్ అమ్మకాలను నిరోధించాలని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎవరూ అమ్మకూడదని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గత వారంలో మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లాలోని పలు ప్రాంతాల్లో 7 ఏళ్ల నుంచి 12 ఏళ్ల పిల్లలు అసాధారణ జ్వరం, వాంతులు, కిడ్నీ సమస్యలతో హాస్పిటల్స్ లో చేరారు. వీరిలో 6 చిన్నారులు చికిత్స పొందకముందే మరణించారు. రాజస్థాన్లో కూడా 2 పిల్లలు ఇలాంటి లక్షణాలతో మరణించారు. డాక్టర్లు, జిల్లా అధికారులు ఈ చిన్నారులంతా అంతకుముందు ఈ దగ్గుమందు తీసుకున్నట్లుగా గుర్తించారు. ఈ సిరప్లు ఓవర్ ది కౌంటర్ ఔషధాలుగా లభ్యమవుతున్నాయి. పిల్లలు జలుబు, దగ్గులకు ఈ సిరప్ ను తీసుకున్న తర్వాత కిడ్నీ ఫంక్షన్ డౌన్ అయ్యి మరణించారని అధికారులు చెబుతున్నారు. लगभग 12 प्रकार की ऐसी दवाइयाँ जिनको सैंपल जांच के लिए भेजे गए हैं। अभी 3 दवाइयों के जो सैंपल भेजे गए उसकी जांच आई है, रिपोर्ट आई है। उसमें कोई भी इस प्रकार के तत्व नहीं मिले हैं जिसके कारण ये कहा जा सके कि मौत इन दवाइयों के कारण हुई है। लेकिन जो बाकी बची हुई दवाइयाँ हैं, आज उम्मीद है कि शाम तक में उसकी रिपोर्ट आ जाएगी। जब तक उसकी रिपोर्ट नहीं आती है तब तक अभी कुछ भी कहना संभव नहीं है कि ये बात सही है कि बच्चों की मौत हुई है, लेकिन उसका कारण क्या है अभी नीरी और भारत सरकार भी लगातार जो उनके लैब्स हैं वहाँ पर जो सैंपल भेजे गए हैं उसकी रिपोर्ट प्राप्त करने के लिए हम लोग प्रयास कर रहे हैं।